ప్రపంచ ప్రఖ్యాత తిరుమల క్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాలని ప్రతి భక్తుని మనస్సు పదే పదే ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. అటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రంలోని ఆనంద నిలయం గురించి మీకు తెలుసా? అసలు శ్రీవారు కొలువైన దివ్యమైన ఆ సన్నిధికి ఆనంద నిలయం అనే పేరు ఎలా వచ్చింది, దాని విశిష్టత ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతోన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న గర్భాలయాన్ని, దానిపై ఉన్న బంగారు శిఖరాన్ని ఆనంద నిలయం అని పిలుస్తారు. భక్తులు ఇక్కడికి రాగానే తమ కష్టాలన్నింటినీ మరిచిపోయి పరమానందాన్ని పొందుతారు కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఆనంద నిలయాన్ని పూర్తిగా 3 అంతస్తులుగా నిర్మించారు. మొదటి 2 అంతస్తులు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే 3వ అంతస్తు మాత్రం గుండ్రంగా ఉంటుంది. ఏకశిలా పునాదిపై నిర్మించిన ఈ గోపురం ఎత్తు 37 అడుగుల 8 అంగుళాలు. నేలపై నుంచి పైనున్న బంగారు కలశం వరకు ఉండే మొత్తం ఎత్తు 65 అడుగుల 2 అంగుళాలు. ఈ గోపురాన్ని పైనుంచి వీక్షిస్తే అది సుదర్శన చక్రం ఆకారంలో కనిపించడం గొప్ప శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంది. ఈ గోపురంపై హయగ్రీవుడు, యోగ నరసింహుడు, లక్ష్మీదేవి వంటి సుమారు 64 హైందవ దేవతామూర్తులు కొలువుదీరి ఉంటారు. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది విమాన వెంకటేశ్వరుడు. ఆనంద నిలయం గోపురంపై 2వ అంతస్తులో ఉత్తర వాయవ్య దిశగా కొలువై ఉన్న స్వామివారి రూపమే విమాన వెంకటేశ్వరుడు. గర్భాలయంలో మూల విరాట్ను దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలం లభిస్తుందో ఈ విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నా అంతే ఫలితం దక్కుతుందని భక్తులు నమ్ముతారు. స్వామివారికి సమర్పించే ఏ పూజ ద్రవ్యమైనా, తోమాల సేవకు వాడే పుష్పాలైనా, అభిషేకానికి తెచ్చే ఆకాశగంగ తీర్థమైనా సరే ముందుగా ఆనంద నిలయం చుట్టూ విమాన ప్రదక్షిణం చేసిన తరువాతే గర్భాలయంలోకి తీసుకువెళ్తారు. శ్రీవారి ఆలయాన్ని ఏకబేర ఆలయం అని కూడా అంటారు. ఎందుకంటే ఆగమ శాస్త్రం ప్రకారం ప్రధాన గర్భాలయంలో మరే ఇతర దేవతామూర్తులు లేకుండా కేవలం ఒకే ఒక ప్రధాన దైవం మాత్రమే కావడంతో ఈ ఆలయాన్ని ఏకబేర ఆలయం అంటారు. ఇక ఆనంద నిలయానికి బంగారు పూత పూయించిన చరిత్ర వెనుక ఎందరో రాజుల భక్తి ప్రపత్తులు ఉన్నాయని ఆలయ చరిత్ర చెబుతోంది. యాదవరాజైన వీరనరసింగ దేవ యాదవరాయలు తన తులాభార బంగారంతో 13వ శతాబ్దంలో మొదటిసారి ఈ గోపురానికి బంగారు పూత పూయించారు. పాండ్యరాజు జటావర్మన్ సుందర పాండ్యన్ దీనిపై బంగారు కలశాన్ని ప్రతిష్ఠించారు. ఆ తరువాత సాళువ మంగిదేవుడు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు, చంద్రగిరి రాజులు కూడా భారీగా బంగారాన్ని సమర్పించి ఆలయాన్ని పునరుద్ధరించారు. 1950లలో తిరుమల తిరుపతి దేవస్థానం పాత గోపురాన్ని సిమెంటు, ఆధునిక సాంకేతికతతో పటిష్టం చేసి సుమారు 12,000 తులాల బంగారంతో సరికొత్తగా ముస్తాబు చేసింది. 1964లో దీనికి అష్టబంధన మహాసంప్రోక్షణ నిర్వహించారు.